అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. గత కాలంలో మనం ఎంతో అద్భుతమైన ఆత్మీయతను కనపరిచి గొప్ప ప్రార్థనా పరులమై అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఈరోజు మనం అదే ఆత్మీయతను కలిగి ఉండకపోతే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో పడిపోతున్నామని చెప్పడానికి ఏ సందేహం లేదు. ఉదాహరణకు, నిన్న భోజనం చేసినంత మాత్రాన ఈరోజు ఆకలి వేయక మానదు. నిన్న కంటి నిండా పడుకున్నంత మాత్రాన ఈరోజు నిద్ర రాక మానదు. అదేవిధంగా నిన్నటి ఆత్మీయత మీద ఆధారపడి ఈరోజు జయ జీవితం జీవించడం కుదరదనే సత్యము మరిచిపోవద్దు. నిన్నటి దినాన సొలొమోను అద్భుతమైన ఆత్మీయుడు, అద్భుతమైన అర్పణలు అర్పించినవాడు, అద్భుతమైన సామెతలు చెప్పినవాడు, దేశమంతటిని దేవుని ఎదుటకు తీసుకువచ్చినవాడు, బలి అర్పణలు అర్పించినవాడు, దానములు చేసినవాడు, దేవుని జ్ఞానంతో తీర్పులు తీర్చినవాడు. కానీ అజాగ్రత్తగా అజ్ఞానంతో పాపానికి చోటిచ్చినప్పుడు ఆ తరువాత ఇవేమీ కూడా సొలొమోను తన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఆపలేకపోయాయి. గమనించండి, గడిచిన కాలంలో నీవు ఎంత ఆత్మీయుడవైనా ఈరోజు నీ ఆత్మీయత సరిగా లేకపోతే, నీ జీవితం దేవునితో సత్సంబంధం కలిగి ఉండకపోతే అమాంతంగా సాతానుకు దొరికిపోయే ప్రమాదం ఉంది. ఒకరోజు ఓ సహోదరి ప్రార్థనా సహాయం నిమిత్తం ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటుంది: అయ్యా, ఒకప్పుడు నేను మందిరానికి రాకుండా దేవునికి దూరంగా జీవిస్తున్న సమయంలో నా భర్త నన్ను మందిరానికి నడిపించాడు. నేను రక్షించబడడానికి కారణం నా భర్తే. కేవలం నన్ను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారికి 50 మందికి పైగా మందిరానికి నడిపించాడు అని చెప్పింది. అప్పుడు ఆ సేవకుడు బహుగా సంతోషించి, అమ్మా, ఇది నిజముగా గొప్ప అద్భుతం. ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చేయమంటారు అని అడిగితే, అయ్యా, నా భర్త కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. అదేమిటమ్మా, నీ భర్తే కదా నిన్ను మరియు మరో 50 మందిని మందిరానికి నడిపించింది. ఇక నీ భర్త కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఏముందమ్మా అని అడిగాడు. అయ్యా, ఇప్పుడు నా భర్త మందిరానికి రావడం లేదు, ప్రార్థన చేయడం లేదు, వాక్యం చదవడం లేదు, ప్రొద్దస్తమానం త్రాగడం, ఇదే ధ్యాస. ఒకప్పుడు అనేక మందిని ప్రభువు సన్నిధికి నడిపించిన వాడు ఈరోజు దారి తప్పి జీవిస్తున్నాడు. గమనించండి, ఒకప్పుడు మనం ఎంత గొప్ప ఆత్మీయులమైన ఆత్మీయత ఈరోజు మనల్ని పడిపోకుండా కాపాడలేదు. ఏ రోజు జయ జీవితం జీవించాలంటే ఆ రోజు మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. నిన్న గాలి చాలా పీల్చేసి ఈరోజు గాలి పీల్చకుండా బ్రతకడం సాధ్యమంటారా? ఏ రోజు గాలి ఆ రోజే పీల్చాలి. ప్రతి నిమిషం పీల్చాలి. పీలిస్తేనే బ్రతుకుతాము. అదే విధముగా ప్రతి గడియ, ప్రతి క్షణం మనం పరిశుద్ధాత్మ అనే గాలి పీలుస్తూనే ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉండాలి. ఆయన నీడలోనే మనం జీవించాలి. అప్పుడే పాపం పైన జయ జీవితం కలిగి జీవించగలము. నేను చాలా గొప్ప భక్తుడను కావున పాపంలో పడను అని అనుకుంటున్నారేమో. అయితే పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నేను నిలిచి ఉన్నానని అనుకునివాడు పడిపోకుండా జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకోవాలి. గతకాలపు ఆత్మీయ జీవితం ఈరోజు మనం పాపంలో పడిపోకుండా అడ్డుపడదు. 1 కొరింథీ 9:27 ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. బైబిలు గ్రంథంలో పరిశుద్ధంగా జీవించి తరువాత పాపంలో పడిపోయిన వారి గురించి తెలుసుకుందాం. నోవాహు ఒకప్పుడు నీతిమంతుడు, కానీ తర్వాత త్రాగుబోతయ్యాడు.
ఈ వచనం ఆదికాండము 9వ అధ్యాయము 20-22 వరకు ఉంటుంది. అదే విధముగా ఆదికాండము 12వ అధ్యాయము 18-19 వచనం. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడిన వాడే, కానీ తర్వాత సారా నా సహోదరని అబద్ధమాడాడు. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 33వ వచనం. మోషే గొప్ప సాత్వికుడు, కానీ తర్వాత కోపంతో కాని మాట పలికెను. 2వ సమూయేలు 11వ అధ్యాయము 3-8 వచనములు. దావీదు యెహోవా హృదయానుసారుడే, కానీ తర్వాత వ్యభిచారం చేశాడు. 1వ రాజులు 11వ అధ్యాయము 1-8. సొలొమోను మహాజ్ఞానియే, కానీ తర్వాత అనేక స్త్రీలను మోహించాడు. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 1. సంసోను బహుబలాఢ్యుడే, కానీ తర్వాత స్త్రీ వ్యామోహంలో పడి పతనమయ్యాడు. వీరంతా ఒకప్పుడు బలవంతులే, ఆత్మీయులే, కానీ అజాగ్రత్తగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయారు. కనుక మనము జాగ్రత్త పడాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్ కుమార్.